రాజమహేంద్రవరం ఎంపీగా, లోక్సభలో చీఫ్ విప్గా నగరాన్ని రోల్ మోడల్గా అభివృద్ధి చేసిన మార్గాని భరత్రాంపై టీడీపీ నాయకులు నాలుక చీరేస్తామంటూ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడటాన్ని వైసీపీ నాయకులు తీవ్రంగా పరిగణించారు. వారికి దమ్ముంటే మార్గానిని టచ్ చేసి చూడాలని, వారి శరీరంలో అన్ని అవయవాలు చీరేసి ఎండేస్తామని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు హెచ్చరించారు. తప్పు చేస్తే చట్టం, కోర్టులు, ఎన్నికలు ఉన్నాయని, వాటి ద్వారా విచారణ చేసి శిక్ష విధించాలే తప్ప ఈ విధంగా మాట్లాడటం సరికాదన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు గాజులు తొడుక్కుని కూర్చోలేదని, కూటమి నాయకులు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. గతంలో ఎంపీ హోదాలో ఆయన మంజూరు చేయించిన బీసీల కమ్యూనిటీ హాల్, శెట్టిబలిజ, గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆ పార్టీకి చెందిన బీసీ నాయకులు ప్రయత్నించాలని సూచించారు. విజయవాడ తరువాత రాజమహేంద్రవరం రాజధానిగా అభివృద్ధి చెందుతోందని, అటువంటి నగరంలో ప్రజాప్రతినిధులుగా పనిచేయడాన్ని అదృష్టంగా భావించారని, భరత్ చేసిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. బిల్డర్ చిన్న మాట్లాడుతూ ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించిందని, 13,000 నుంచి 18,000 వరకు అమ్మేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు నాలుక చీరేస్తామంటున్నారని, మీ కార్యాలయానికి, ఇంటికి ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని, వారేం చేస్తారో చూస్తామన్నారు. కానుబోయిన సాగర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవసరమైన భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనం వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలన్నారు. మార్గాని భరత్రావుని టచ్ చేసి చూడండి. మీరు నాలుగు మాత్రమే చేరుతారో, మేము నాలుగుతో పాటు బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని చీరేసి ఎండేసేస్తామని మీ అందరికీ కూడా, మీ తెలుగుదేశం పార్టీ సోదరులకి తెలియజేస్తాను. గుర్తుపెట్టుకోండి, చట్టాలు ఉన్నాయి. ఇదే ఎంపీ భరత్రావు తప్పు చేసుంటే కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ప్రజా తీర్పులు ఇచ్చే ఎన్నికలు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా కూడా మీరు అతనికి బుద్ధి చెప్పొచ్చు, చెప్పండి. అంతేగాని నాలుగు చీరేస్తాను, ఎండేస్తానంటే మేమేమి గాజులు తొడుక్కుని కూర్చోలేదు. దానికి దీటైన సరైనటువంటి సమాధానం చెప్పే శక్తి వైసీపీ శ్రేణులకు ఉందన్నటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి కానీ, ఆ నాయకులందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నారు. చూశారు మరి ఆయన్ని ఒక పదవి లేదు, ఒక పాటు లేదు, జిల్లా అధికారం పెరిగినదని చెప్పుకుంటూ నిజంగా భద్రామ గారిని సన్యాసి అంటున్నాడు. ఏవయ్యా, నీవు ఒకటే చెప్తున్నాం, ఈరోజు సన్యాసిని మేము కూడా అనగల మీ ఎమ్మెల్యేని ఆదిరెడ్డి వాసు గారిని. కానీ మాకు ఒక విజ్ఞప్తి జ్ఞానం ఉంది. ఆ విజ్ఞప్తి జ్ఞానం గురించి మేము ఆలోచిస్తున్నాం. ఒక పార్లమెంట్లో ఒక ఎంపీ చేసి, పార్లమెంట్ నిధులతోటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి, రోజు రాజమహేంద్రవరాన్ని బ్రహ్మాండంగా ఒక బెంగళూరు సిటీ కింద చేసినాయని ఈ నోటుతోటి వచ్చి సన్నాసి అంటావా? ఏవయ్యా, నీకన్నా సన్నాసి ఎవరు ఉంటారు? మీ అనుభవం కానీ, మీ ఎమ్మెల్యేల సన్నాసి ఎవరు ఉంటారు? రమ్మని చెప్పోసారి మీ ఎమ్మెల్యేని చూడమని ఒకసారి రాజమహేంద్రవరం ఎలా ఉందో తెలిసి కూడా ఈ రోజు ఏదైనా అభివృద్ధిలో ముందుకు ఉండాలి, అభివృద్ధిలో ముందుకు పోరాడాలి. ఏంటంటే మళ్ళీ మాట్లాడితే నాలి కోస్తాను అంటున్నాడు. ఎవరు నాలి కోస్తావు నువ్వు? ఏమైనా బెండకాయలు, టమాటాలు, వంకాయలు పోయినవి ఒక మంచి నువ్వు నాలి కోస్తానంటే చెప్పు. ఇప్పుడే మేము అందరూ కూడా వస్తాం. ఎక్కడ రమ్మంటావు చెప్పు. నీ ఇంటికి రమ్మంటావా, లేకపోతే నీ పార్టీ ఆఫీస్ రమ్మంటావా, లేకపోతే నలగొట్టుకొని నుంచుంటావు. వచ్చి కోసి నీకు దమ్ముందా? నీకు ఎదో మాటలు మాట్లాడటం తగ్గించుకో, పద్ధతిగా ఉండదు. ఎందుకంటే మార్గాన్ని కుటుంబం అంటే ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు, ప్రాణాలు తీసిన కూడా ఉన్నారు ఇందులోనే. దానికి రిపేర్ వస్తుందని ముందే తెలుసు. నిన్న ఎంత చులకనగా, వ్యంగ్యంగా చెప్తున్నారంటే స్పేర్ పార్ట్స్కి అప్లై చేస్తున్నాం రాలేదని. ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, దయచేసి ఆ స్పేర్ పార్ట్స్ కూడా ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ వేసి తొందరగా కూడా ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్డు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని, అదేవిధంగా కేంద్ర హోంశాఖ కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించక ముందే మాజీ ముఖ్యమంత్రి అయిన మా నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పటిష్టమైన భద్రత కల్పించవలసిందిగా